వెల్కమ్ టు క్రైస్ట్ ప్రీచింగ్ అండ్ ఫాల్స్ ప్రీచింగ్. ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని చదువుదాం. ఈ అబద్ధ బోధ వాళ్ళు ఎంత నీతిమంతులో, ఎంతగా నీతిగా బ్రతుకుతా ఉన్నారో, ఎంతగా మంచిగా ఉంటా ఉన్నారో ఇదే వారు చెప్తారు. కానీ దేవుని యొక్క నీతికి లోబడాలని, దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి లోబడాలని ఈ అబద్ధ బోధ బోధించదండి. తమ సొంత నీతిని బోధిస్తూ ఇతరులను మిస్గైడ్ చేస్తూ ఉంటారు, ఇతరులను తప్పు త్రోవలోకి తీసుకొని వెళ్తూ ఉంటారు. వారిలో స్పిరిచువల్ ప్రైడ్ ఉంటుందంటండి, అంటే ఆత్మీయ గర్వం ఉంటుందంట. ఏమనంటే, నాకంటే నీతిమంతులు ఎవరూ లేరు, నాకంటే మంచి వాళ్ళు ఎవరూ లేరు, నాకంటే దేవునికి లోబడే వాళ్ళు లేకుంటే దేవునికి సమీపంగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరనే స్పిరిచువల్ ప్రైడ్ వాళ్ళలో కనిపిస్తుందండి. అయితే క్రీస్తు బోధ కేవలము దేవుని యొక్క అధికారాన్ని, దేవునికి ఎలా లోబడాలో, దేవునిలో మనం ఎంత తగ్గించుకొని బ్రతకాలో అది మాత్రమే క్రీస్తు బోధ బోధిస్తుందండి. సో సొంత నీతిని హైలైట్ చేసేది అబద్ధ బోధ, దేవుని నీతికి మనం లోబడాలనేది, దేవుని అధికారానికి మనం లోబడాలని చెప్పేది క్రీస్తు బోధ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.